రికార్డింగ్ ఆన్ చేశారు కదా, అది ఓపెన్ సర్వీసెస్ సార్, సర్వీసెస్ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది అవుట్పుట్ జిఎస్టీ అనేది. అక్కడ ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. మేడం అదే మేడం, ఇమేజ్ అంటే అదే మేడం, నేను మీ చాట్ బాక్స్ లో ఆడి పోస్ట్ చేశాను కదా, అదే సేమ్, అదే ఏం మారదు ఇంకా. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది చూడండి. ఇంకా క్రిందికి రండి, అవుట్పుట్ జిఎస్టీ ఎక్కడ ఉంది, ఇంకా క్రిందికి రండి. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అన్నమాట. బ్రాకెట్ లో యాడ్ చేయండి, సేల్స్ అని యాడ్ చేసుకోండి, సేల్స్ కి యాడ్ అవుతుంది. దీన్ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సేమ్ కాన్ఫిగరేషన్స్, ఏమీ చేంజ్ ఉండదు. కొన్ని పాయింట్స్ ఓన్లీ 10% మాత్రమే చేంజ్ అవుతుంది. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఓబీ మీకు యాక్చువల్గా ఏంటంటే ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ రెండు కలిపి చెప్పాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారని 50% డివైడ్ చేసి పార్ట్స్ గా చేసి చెప్తున్నాను. ఇన్పుట్ జిఎస్టీ ఒక పార్ట్ గా చెప్తున్నాను, అవుట్పుట్ జిఎస్టీ ఒక పార్ట్ గా చెప్తున్నాను. సో రెండు ఒకటేనండి, ఒకే క్లాస్ లో చెప్పాలి. 2 hours పడుతుంది ఇది, బట్ నేను డివైడ్ చేశాను. చాలా కన్ఫ్యూజ్ అవుతారు 2 parts మొత్తం కలిపి చెప్తే. మీకు ఇన్పుట్ వచ్చేసింది కదా, సో అవుట్పుట్ చేస్తున్నాం. వెళ్ళండి, ఓబీవైజెడ్ ఫస్ట్ టీ కోడ్ కాన్ఫిగరేషన్స్ ఏం మారవు, సేమ్ కాన్ఫిగరేషన్స్. 2 topics గా అనుకున్నా ఒకటే టాపిక్ అన్నమాట ఇది. ఓబీవైజెడ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, వెయిట్ ఓబీవైజెడ్ లోకి వెళ్ళారు కదా, కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉండాలి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిద్దాం మనం, అవుట్పుట్ ఎస్జిఎస్టీకి GMC4 ఇస్తున్నాను. ఇంతకుముందు 3 వరకు తీసుకున్నాను కదా, ఇప్పుడు 4 తీసుకుంటున్నాను. GMC4 అవుట్పుట్ ఎస్జిఎస్టీ ప్లస్ మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి, ప్లస్ మీ కంపెనీ కోడ్. ఇక్కడ ఏం తీసుకున్నాము, ట్యాక్స్ క్లాసిఫికేషన్ కదా, MWST. ఇక్కడ కండిషన్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి, D తీసుకోండి. తర్వాత ఏ తీసుకోవాలి, పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. అవుట్పుట్ CGST GMC5 తీసుకున్నాం. అవుట్పుట్ CGST ప్లస్ మీ కంపెనీ కోడ్. ఇక్కడ MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్, కండిషన్ టైప్ క్లాసెస్ D ఇవ్వండి. D అంటే ఏంటో తెలుసు మీకు, A ఇవ్వండి, A అంటే ఏంటో కూడా మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కీ అంట. G5 ఉంది కాబట్టి ఇక్కడ 5 కాదు 6 ఇవ్వాలి కదా, 5 ఉంది ఆల్రెడీ, 6 ఇవ్వండి అంతే. గ్యాప్ ఇవ్వకండి 6 ఇవ్వండి మేడం. 5 ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి మనం 6 తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. 7 ఇవ్వండి. 467 వస్తుంది ఇక్కడ. అవుట్పుట్ IGST యూనియన్ టెరిటరీ కూడా కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకుంటారు, ఎక్స్ట్రా అన్నమాట. వన్ మోర్ కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా చేస్తారు. కండిషన్ క్లాసెస్ D అంటే ట్యాక్స్, A అంటే పర్సంటేజ్. సేవ్ చేసేయండి, కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. చూసారు, ఇవి మనం క్రియేట్ చేసాం. GMC4 అంటే ఇన్పుట్
సారీ అవుట్పుట్ ఎస్జిఎస్టి, జిఎంసి 6 అంటే అవుట్పుట్ సిజిఎస్టి, జిఎంసి 7 అంటే అవుట్పుట్ ఐజిఎస్టి. ఇలా 4 క్రియేట్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది చూడండి. వెళ్ళండి ఓబిసిఎన్ నివెంట్రీకి వెళ్ళండి. సో ఇక్కడ నేను చెప్తాను, అవి ఇవ్వండి. G44 ఇంతకుముందు G33 వరకు తీసుకున్నాం. సో నేనేం తీసుకుంటున్నాను? G44. నెక్స్ట్ G44 ఇచ్చారు కదా, ఇవ్వండి ఇక్కడ. ఇన్ అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ ఎస్జిఎస్టి. ట్యాక్స్ టైప్ అన్నాడు, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ ఇది అవుట్పుట్ కదా, ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నాను, 1 తీసుకుంటున్నాను. అవుట్పుట్ అంటే ఇంత ముందు 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ 2నే తీసుకోవాలి స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ G55, G55 అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి అండ్ మీ కంపెనీ కూడా ఇచ్చారు. ట్యాక్స్ టైప్ ఇవ్వండి. ట్యాక్స్ టైప్ దగ్గర ఏమి ఇవ్వాలి? అవుట్పుట్ తీసుకోవాలి. ఇంతకుముందు ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం కామన్. నెక్స్ట్ ఎంట్రీ ఇన్పుట్ అసలు అవుట్పుట్ ఇక్కడ G66 ఇవ్వండి. 55 ఇచ్చాం కదా ఇంతకుముందు, ఇక్కడ 66 ఇస్తున్నాం. ఇన్పుట్ అవుట్పుట్ ఐజిఎస్టి ప్లస్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ టైప్ 1 తీసుకున్నాం. ఇవన్నీ ఇవ్వండి, సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, బ్యాక్. నెక్స్ట్ కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళి ఇవన్నీ కనిపిస్తాయి మనకి. బ్యాక్ వెళ్ళండి, కనిపిస్తున్నాయి అవన్నీ కూడా. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా మీరు? బ్యాక్ వెళ్ళండి. చూసారా, ఇవన్నీ మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళండి. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి? OBYZ లో చేస్తాం. ఎందుకు చేస్తాం అది? క్లాస్లో సెలెక్ట్ చేసుకోవాలి ప్రొసీజర్. ఇక్కడ ఏం చేస్తాము? ట్యాక్స్కి సంబంధించిన వాల్యూస్ని డిఫైన్ చేస్తాం మనం. ఈ పొజిషన్ క్రియేట్ చేసాం కదా, మనం ఆల్రెడీ చేసాం. ఏం చేసాం మనం? పొజిషన్లోకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ 4 లెటర్స్ ఇచ్చాము, TX ఇచ్చాము. ఇది సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేసాం కదా, సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్చకూడదు మీరు. TX ఇవ్వండి, కంటిన్యూ చేయండి. TX సెలెక్ట్ చేసుకోండి. అది కంట్రోల్లోకి వెళ్ళండి. కంట్రోల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ 40 వరకు తీసుకున్నాం చూడండి. 40 వరకు తీసేసుకున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. 50 నుండి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ 50, 60, 70 ఇవ్వండి. 60, 70. మీరు యూనియన్ టెరిటరీ కూడా ఇన్పుట్ అవుట్పుట్ చేస్తే ఏమవుతుంది? ఇంకొక 2 యాడ్ అవుతాయి. ఇక్కడ ఏం చేయాలి? మనం ఏమి ఇవ్వాలి? GMC4, GMC6, GMC7 ఇవ్వాలి. 5 లేదు కదా, 5 మిస్ అయింది మనకి. GMC4 టైప్ చేయండి, ఏం కాదు, వస్తుంది. కింద వస్తుంది చూసారా? GMC4, GMC5 కరెక్ట్ ఉంటేనే యాడ్ అవుతుంది, లేకపోతే అవ్వదండి. GMC6, GMC7, 5 లేదు మనకి. ఓకే, ఫ్రమ్ టు దగ్గర 10 ఇవ్వండి. 10. నెక్స్ట్ అకౌంట్ కీ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ కీ ఏదో ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలి? G44, G55, G66 ఇవే మనం క్రియేట్ చేస్తాం. ఎంటర్ చేయండి. చూసారా, అవి అయితేనే పిక్ అవుతుంది, లేకపోతే పిక్ అవ్వదు. సేవ్ చేయండి, కంటిన్యూ. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇవన్నీ చూసారా,
జిఓపిఏ అనేది మీరు మార్చినట్లున్నారు మరి ఇక్కడ పైన. ఓకే, నో ఇష్యూ. జిఓపిఏ మీరు రాంగ్ ఇచ్చినట్టున్నారండి. మన రికార్డింగ్ ఉందో చెక్ చేయండి. ఓకే, ఎనీవే కరెక్టే వచ్చిందండి. ఇలా వస్తాయి ఇవన్నీ. ఇది ఆర్డర్ అనమాట. బేసిక్ వాల్యూ ఇవన్నీ తర్వాత ఇలా వస్తాయి. అర్థమైనంత వరకు క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్, మన కంపెనీ కూడా ఆల్రెడీ అసైన్ చేసేసాం కదా, ఇంకా అవసరం లేదు. మన కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ అనేది అసైన్ అయి ఉండాలి. చెక్ చేయండి ఒకసారి. ఎఫ్టిఎక్స్పినా ఓబీబీజీలోకి వెళ్ళండి. ఓబీబీజీ ఇక్కడ చెక్ చేసుకోవాలి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మీ కంట్రీకి అసైన్ అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పొజిషన్లోకి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. ఐఎన్ అంటే ఇండియా. కంటిన్యూ చేయండి. చూసారా, ఏపీఎస్1 టిఎక్స్ అనేది మన ట్యాక్స్ ప్రొసీజర్. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ ఏముంది? ఇన్పుట్ ట్యాక్స్. ఓకే, డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ కదా. ట్యాక్స్ కోడ్స్ కూడా క్రియేట్ చేయాలి. మనం ఏం చేద్దాం? G2 వరకు క్రియేట్ చేస్తాం కదా, G3 అండ్ G4 క్రియేట్ చేద్దాం. కంటిన్యూ చేయండి. ఎఫ్టిఎక్స్పి ఇవ్వండి. కంట్రీ ఇవ్వండి, ఐఎన్. కంటిన్యూ. G3 ఇవ్వండి. ఇక్కడ G2 వరకు ఇచ్చేసాం, G3 ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాక్స్ కోడ్ ఇంకోటి ఎంటర్ చేయండి. G3 డిఫైన్ అవ్వలేదు, అదేంటి? వేరేది ఇవ్వండి. వస్తుందేంటి? బ్యాక్ వెళ్ళండి ఒకసారి, కంప్లీట్ బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఇవ్వండి. ఎఫ్టిఎక్స్పి ఇచ్చారా కరెక్ట్గా? కంట్రీ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళని చెప్తాను మేడం. ఆ G2 తీసేయండి మేడం. అక్కడ ఎందుకు వస్తుంది? నేను చెప్పేది వినండి. క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేయండి ఒకసారి. బ్యాక్ వెళ్ళండి. ఓపెన్ చేయండి. అగైన్ బ్యాక్ వెళ్ళండి. SAP ఈజీ యాక్సెస్ క్లిక్ చేయండి. SAP ఈజీ యాక్సెస్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు టీ కోడ్ ఇవ్వండి. ఎఫ్టిఎక్స్పి ఎంటర్ చేయండి. డేటా కెన్ బి డిస్ప్లేడ్. కింద ఏదో మెసేజ్ వస్తున్నా, చదవనట్లేదు మీరు. నో ట్రాన్సాక్షన్ కోడ్ F1 ప్రెస్ చేయండి ఒకసారి. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. ఏమైంది? ట్యాక్స్ కోడ్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఎక్కడ కదా డిఫైన్ చేయాలి. లాగౌట్ చేసి లాగిన్ చేయండి ఒకసారి. ట్యాక్స్ కోడ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్గా మనం, అంతేగాని కొత్తగా డిఫైన్ చేయమంటారండి. వేరే సెషన్స్ ఏమైనా ఓపెన్ అయి ఉన్నది క్లోజ్ చేయండి. కింద అన్నెసరీ సెషన్స్ ఏమైనా ఓపెన్ అయి ఉన్నాయా? క్లోజ్ చేయండి. ఇవన్నీ క్లోజ్ చేసేయండి. ఇంకోటి కూడా ఓపెన్ అయింది చూడండి. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఎఫ్టిఎక్స్పి. కంట్రీ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయకూడదు, కంట్రీ. కంటిన్యూ చేయండి.
అది ఇలా ఉండాలి, దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమిద్దాం, G3 ఇద్దామా? ఇవ్వండి చెప్తాను. ఎంటర్ చేయండి. G3 ఇవ్వండి, ఎంటర్ చేయండి. G3 క్యాపిటల్ ఎంటర్. అలా తీసుకుంది, ఇప్పుడు తీసుకుంది. ఓకేనా? ఫైన్. ఇక్కడ ఏం అవుట్పుట్ SGST ప్లస్ CGST. అవుట్పుట్ కదా, SGST ప్లస్ CGST అని ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ కూడా ఇస్తే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. క్యాపిటల్ యూజ్ చేయండి మేడం. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ కదా, ఇంతకుముందు ఇన్పుట్ కి B తీసుకున్నాం, అవుట్పుట్ కి A తీసుకోవాలి, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో అవుట్పుట్ అంటే ఎక్కడ ఉంది చూడండి, థర్డ్ వన్ లాస్ట్ నుండి G44 నుండి స్టార్ట్ అవుతుంది అవుట్పుట్ అనేది. పైన ఇన్పుట్ ఇంతకుముందు మనమే చేసాం ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ 6% ఇవ్వండి. SGSTకి 6%, CGSTకి 6%. మీరు రియల్ టైంలోకి వెళ్తే మార్కెట్ వాల్యూ ఎంత ఉందనే దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే, ఈ రెండే తీసుకుంటున్నాం అవుట్పుట్కి సంబంధించినవి. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ G4 ఇవ్వండి, ఇంకోటి ఎంటర్. అవుట్పుట్ IGST, ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఏ తీసుకోండి అవుట్పుట్ లాస్ట్ లో ఉంది కదా, 12% తీసుకుంటున్నాం. సేవ్ చేయండి. ఓకేనా? రైట్. తర్వాత ఏం చేయాలి, GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అవుట్పుట్ GSTకి సంబంధించిన GL అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. వెళ్ళండి, FS00. అవుట్పుట్ సేల్స్ అంటే మనం పే చేయాలి కదా, లైబిలిటీ కింద తీసుకోవాలి. లైబిలిటీ డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ SGST ఫస్ట్ క్రియేట్ చేయండి. నెంబర్ ఇవ్వండి. కరెంట్ లైబిలిటీస్ గ్రూప్ తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అవుట్పుట్ సేల్స్, అవుట్పుట్ SGST. కంట్రోల్ డేటా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి కింద. ట్యాక్స్ కేటగిరీ అదే డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, G3 G4 కనిపిస్తుంది లాస్ట్ లో. G3 G4 ఇవి కదా మనం క్రియేట్ చేసిన అవుట్పుట్ కి. G3 ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001 ఇవ్వండి. అవసరం లేదు. ఓకే, పోస్ట్ ఆటోమేటిక్లీ తీసుకోవాలి కదా, కరెక్టే, ఇవ్వండి. సేవ్. అవుట్పుట్ IGST ఇంట్రెస్టెడ్, అవుట్పుట్ CGST తర్వాత. టైప్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అవుట్పుట్ CGST అకౌంట్. మేడం రేపు నుంచి మీరు అవైలబుల్ ఉండండి, కొంచెం స్లోగా చేయండి, ఇంకేం అవసరం లేదు. మీరు బాగా చేస్తున్నారు కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నారు. మోహన్ రెడ్డి గారికి నెట్వర్క్ లేదు కదా, కొంచెం మీరు చేయండి. కంట్రోల్ లైన్ రేపు నుంచి రెడీలో ఉండండి. కంట్రోల్ డేటా మీరు బాగా చేస్తున్నారు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, నేను ఫాలో అవ్వలేకపోతున్నాను మిమ్మల్ని. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి.
ట్యాక్స్ కేటగిరీ ఏమొస్తుంది? G3నే వస్తుంది దీనికి కూడా. G3 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికలీ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏముంది? ఇన్పుట్ IGST, సేమ్ అలాగే చేయండి. అవుట్పుట్ అవుట్పుట్ IGST, ఇంట్రాస్టేట్ GST. యూనియన్ టెరిటరీ కావాలంటే ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది, ఇంకో కాన్ఫిగరేషన్ యాడ్ అవుతుంది, ఇంకొక GL అకౌంట్ యాడ్ అవుతుంది, అలాగే ఇంకొక పోస్టింగ్ కి యాడ్ అవుతుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు, సేమ్ ప్రాసెస్. దీనికేంటి? G4 తీసుకోవాలి, అవుట్పుట్ కదా. పోస్ట్ ఆటోమేటికలీ సేవ్, కంటిన్యూ చేయండి. తర్వాత సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి, ఓకేనా. సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సేల్స్ గ్రూప్ ఉందా? ఫస్ట్ ఎలాబరేట్ చేసి నెంబర్ చూడండి, నెంబర్ లేకుండా ఎలా చేస్తారు? సేల్స్ అకౌంట్ ఉంది కదా, మనం వన్ మోర్ క్రియేట్ చేద్దాం. ఇది ఆల్రెడీ యూజ్ చేశాం కదా, ఇది కొన్ని చేంజెస్ అవుతాయి. చేంజెస్ అయితే అది అప్లికబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వన్ మోర్ అకౌంట్ తీసుకోండి, ఇవ్వండి, 1 ఇవ్వండి, 3,01,000. కంటిన్యూ. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి, సేల్స్ అకౌంట్ ఇవ్వండి, సేల్స్ గ్రూప్, సేల్స్ అకౌంట్ 2 అని ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా, ఇక్కడ ఆ ట్యాక్స్ కేటగిరీలోకి వెళ్ళి స్టార్ సింబల్ ఉన్న తీసుకోండి. ఆల్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కి సేల్స్ అకౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. లేదు మనం ఒకటే G1 ఇచ్చామనుకోండి, వాటికి అప్లికబుల్ అవుతుంది, వేరేది పోస్ట్ చేయలేరు దీంతోటి. కాబట్టి ప్లస్ తీసుకోవాలి, మనం స్టార్ తీసుకోవాలి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా తీసుకోండి. S4 HANA క్లాసెస్ ఫార్వర్డ్ చేస్తాను. ECC ప్రాపర్ గా తీసుకున్న తర్వాత ఇక్కడ కాదండి అపర్ణ గారు, క్లోజ్ చేయండి. అది దాని కింద ఉందండి, పోస్ట్ ఆటోమేటికల్లీ ఓన్లీ, పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కదా. ఐమ్ సారీ. కంట్రోల్ డే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి, G001 అండ్ సేవ్. ఇక్కడ కూడా ఇచ్చేసారు, పోస్ట్ ఆటోమేటికల్ ఇస్తే తీసుకోదు కదా ఒక్కోసారి. సరే చూద్దాం, ఎర్రర్ వస్తున్నప్పుడు ఇద్దాంలే, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి? వీటికన్నీ కీస్ అన్ని కూడా ఈ GL అకౌంట్స్ అన్ని కూడా అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB40 కదా. OB40కి వెళ్ళండి, OB40కి వెళ్ళి మనం ఏమి ఇచ్చాము చూడండి, G44 ఎక్కడ ఇచ్చాము చూడండి, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. G44 ఎవరు చూసుకోండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ సంబంధించినవన్నీ కూడా కంటిన్యూ చేయండి. పోస్టింగ్ కి ఎస్ అనండి, పోస్టింగ్ కి 4050 ఇవ్వండి. అయ్యో 40 and 50. అకౌంట్స్ లోకి వెళ్ళండి, అవుట్పుట్ SGST తీసుకోండి. సేవ్ అయిన తర్వాత అవుట్పుట్ SGST GL అకౌంట్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి, అవుట్పుట్ SGST అండ్ సేవ్. సేవ్ చేయండి, ఎంటర్ సేవ్. ప్రతిదీ ఎంటర్ కొట్టాలండి, మర్చిపోవద్దు. ఎంటర్ ఇస్తూ సేవ్ చేయండి, ఎంటర్ ఇచ్చిన తర్వాత చేయండి. నెక్స్ట్ మిగతా కూడా అలాగే చేయండి, నేను చెప్పలేను. ఏంటి బ్యాక్ వెళ్ళిపోయారంటే మీరు? సేమ్ టీ కోడ్ ఇవ్వండి,
OB40 కిందకి రండి. G55 క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎస్ 4050 ఇవ్వండి. అకౌంట్స్ ఎస్ ఇన్పుట్ SGST CGST అయిపోయింది కదా, SGST GL అకౌంట్ తీసుకోవాలి. ప్రాక్టీస్ మీదే వస్తుంది. చూడండి మేడం ఎట్లా చేస్తున్నారు అలా చేయాలి. అలా రాంగ్ చేయకండి, మళ్ళీ రాంగ్ చేస్తే ఇన్పుట్స్ రావు ప్రాపర్గా. ఇన్పుట్ అవుట్పుట్ CGST కరెక్టే. పోస్టింగ్ సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ IGST G66 అకౌంట్స్ పోస్టింగ్ కీస్ కదా, ఐఎమ్ సారీ. ఎస్ 4050 పోస్టింగ్ కీస్ 4050 50 ఇవ్వండి. అకౌంట్స్లోకి వెళ్ళండి, ఎస్ అనండి, కంటిన్యూ. ఇన్పుట్ ఐఎమ్ సారీ అవుట్పుట్ ఇన్పుట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ GST సేవ్. కంప్లీటెడ్. సో కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, GL అకౌంట్స్ కి సారీ కంపెనీ కోడ్ కి GL ఈ ట్యాక్స్ కీస్ అనేవి అసైన్ చేయాలి. SM30 ఇక్కడ ఏమి ఇవ్వాలి, J__ చెప్పాను కదా, బ్యాక్ స్పేస్ ఏమైనా వస్తుంది క్రింద తీసుకోండి. ఆటోమేటిక్గా బ్యాక్ స్పేస్ ఇస్తే రీసెంట్గా ఇచ్చినవన్నీ వస్తాయి. మెయింటైన్ ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ ఏం క్రియేట్ చేసాము, G3 G4 కదా, ఫస్ట్ G3 ఇవ్వండి. G3 కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత G3 ఇవ్వాలి. కర్సర్ క్లోజ్ చేయండి, వేరేది వస్తుంది, క్లోజ్ చేసేయండి. ఇది కాదు కింద ఎక్కడన్నా క్లిక్ చేసి లేదా ట్యాబ్ యూజ్ చేయాలి. అక్కడ గ్యాప్ లేదు కదా, ఇక్కడ ఏమి ఇవ్వాలి, G3 ఇవ్వాలి. మీరు మాన్యువల్గా టైప్ చేయొచ్చు, నో ఇష్యూ. ఈ ట్యాక్స్ కోర్సు స్టాండర్డ్ కూడా ఉంటాయండి, మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు జాబ్లోకి వెళ్తే మీకు ఇవన్నీ తెలియాలని చేస్తున్నాను మీతోటి. G3 నెక్స్ట్ కంపెనీ కోడ్ అండ్ G4 క్లోజ్ చేసి వేరే చోట క్లిక్ చేయండి. అక్కడ అది అడ్జస్ట్ అవ్వదు, అదే ప్రాబ్లం. ట్యాబ్ యూజ్ చేస్తే వస్తుంది. ట్యాబ్ G4 సేవ్, కంటిన్యూ. ఓకే, కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70 వెళ్ళండి. FB70 నేను మాట్లాడలేను, ఓపిక లేదు. ఎంట్రీ పోస్ట్ చేయండి మీరే. కస్టమర్ తీసుకోండి. డేట్ ఇవ్వండి. మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ పైన కూడా వస్తుంది ఆటోమేటిక్గా. 1 lakh ఇవ్వండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ మీరు. రిఫరెన్స్ ఇక్కడ నెంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ 18 ఎక్కడ చేయాలి, ఎవరు చెప్తారు? నెంబర్ లైన్ కంపెనీ కోడ్ సేల్స్ ట్యాక్స్ దగ్గర మనము ఆటోమేటికల్లీ పోస్టింగ్ ఇచ్చాం కదా, ఏంటండి నంబర్ రేంజా? ఓకే, ఎక్కడ ఇవ్వాలి, ఎవరు చెప్తారు? న్యూ సెషన్ తీసుకోండి. FBN1 కి వెళ్ళండి. 18 కి నెంబర్ రేంజ్ ఎర్రర్ వస్తుంది, ఇయర్ చేంజ్ అయింది కదా, అందువల్ల. న్యూ సెషన్ FBN1 డిఫైన్ నంబర్ రేంజ్ FBN1. OBA7 ద్వారా కూడా చేయొచ్చా?
ఎస్ సార్. ఎస్ సార్. ఏ డాక్యుమెంట్ తీసుకుంటారు అక్కడ ఓబిఎస్ 7 లో? ఏ డాక్యుమెంట్ తీసుకుంటారు? డిఆర్ డాక్యుమెంట్ తీసుకోవాలి. కస్టమర్ ఇన్వాయిస్ కదా ఇది, డిఆర్ తీసుకోవాలి, మర్చిపోకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 18 ఇవ్వండి, 18 ఇవ్వండి. 2024 లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు ఇంతకు ముందు మీరు? 7,500 7,001 నుండి ఇవ్వండి. 8,000 ఇచ్చారా? 8,001 to 8,500. ఎంటర్ సేవ్. చూడండి మేడం ఎలా చేస్తున్నారు. అప్పుడు నాకు ఫాస్ట్ గా చేసేస్తున్నారు. అట్లా ఉండాలి ప్రాక్టీస్. మేడం ప్రాక్టీస్ బాగా చేశారా మీరు? చేశాను సార్. అందువల్ల ఓన్లీ వీకెండ్స్ లోనే. వీకెండ్స్ లో చేస్తే ఇలా ఉన్నారు. మిగతా రోజులు చెప్పాలంటే కర్సర్ కనిపించదేమో సర్వర్ పైన. వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎర్రర్ అనేది లేదు. డ్రాప్ డౌన్ చేయండి. మన G1 G2 G3 G4 కనిపించారు చూసారా? ఇవన్నీ వస్తాయి. మేడం చూపించండి మేడం, ప్లీజ్ మీరు ఫాస్ట్గా వెళ్ళకండి. మీరంటే చేశారు, మిగతా వాళ్ళు తెలియాలి కదా. G1 G2 ఇవన్నీ మనం చేసాం, ఈ ట్యాక్స్ కోడ్స్ అన్ని కూడా. సో ఇన్పుట్ అంటే ఏంటి? G1 G2 ఇన్పుట్ SGST CGSTకి G1 ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తాం. G2కి ఏమి ఇస్తాము? IGST ఉపయోగిస్తాం. ఓకే, IGSTకి G2 ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తాం. G3 అంటే ఏ ట్యాక్స్ కోడ్ కావాలి? ఇది అవుట్పుట్ కి. పైన ఫస్ట్ 2 ఇన్పుట్, కింద 2 అవుట్పుట్. అవుట్పుట్ SGST ప్లస్ CGSTకి ఇది అనమాట. G3 ఇవ్వండి. G3 కింద యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా. కిందకు వచ్చేయండి. సేల్స్ అకౌంట్ 2 తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. వెళ్ళండి. FS00కి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ 2 దగ్గర మీరు పోస్ట్ ఆటోమేటిక్గా తీసుకున్నారు కదా, సెకండ్ అక్కడ తీసుకోకూడదు, అందువల్ల వస్తుంది అన్నమాట. FS00 ఎర్రర్స్ వచ్చినా మీరు చేసేయాలి. ఆల్మోస్ట్ 50 క్లాసెస్ రీచ్ అయిపోయాం మనం. కానీ నన్ను అడగటం కాదు, మీరు ఫస్ట్ లో చెప్పాను, మీరు ఓన్గా అనాలిసిస్ చేయాలి. ఆ క్యాపబిలిటీ మీకు ఉండాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పోస్ట్ ఆటోమేటిక్ లోన్ సేవ్ చేసేయండి. అన్ని చేయండి. వెళ్ళండి. ఎంటర్ చేయండి. చూసారా పిక్ అయిందా ట్యాక్స్ అనేది? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? సేవ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇంకోటి కూడా చేయండి. IGST కూడా చేయండి. IGST కూడా ఇంకోటి చేయండి. ట్యాక్స్ కోడ్ G4 తీసుకోవాలి. క్లియరింగ్స్ మీరు చేయాలి ఓన్గా. నేను చెప్పట్లేదు అన్ని. ఎన్ని చెప్తాను క్లియరింగ్స్ చాలా చెప్పాను కదా. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లో మీరు అంతా డిస్కస్ చేసుకోవాలి. ఏం ఎర్రర్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది. మోర్ దాన్ 50 క్లాసెస్ చెప్పాను. 99% ఈచ్ అండ్ ఎవ్రీ ఎర్రర్ కూడా మనం రిజల్యూషన్ చేసాం. G4 అంటే ఏంటి? IGST. చూసారా యాడ్ అయింది, ట్యాక్స్ యాడ్ అయింది. G4 అంటే ఓకే సేమ్. ఓకేనా? ట్యాక్సెస్ ఇన్పుట్ GST కంప్లీటెడ్, అవుట్పుట్ GST కంప్లీటెడ్. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయినాయి. మీకు మేబీ ఇంకొక 15 డేస్ ఉండొచ్చు క్లాసెస్. వెంటనే అవ్వండి. మినిమం 15 డేస్ పక్కా ఉంటాయి. ఓకే, సో ఇన్పుట్ అర్థమైందా కంప్లీట్ గా? ఇన్పుట్ GST అవుట్పుట్ GST. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. క్లియరా? ఎస్ సార్ నో? సార్ నాకు ఒక డౌట్ సార్. 1 మినిట్. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా చేద్దాం. విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేపు చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ గురించి చూసాం కదా మనం.
విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే తెలుసా మీకు? హలో, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసా లేదా? తెలీదు, ఎవరికి తెలీదా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే తెలుసు కదా? డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్ అంటారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ నే ఎస్ఐపి టెర్మినాలజీలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. రేపు చేద్దాం అది కాన్ఫిగరేషన్స్. లాస్ట్ లో ఒక ఎర్రర్ వస్తుంది, అది మీరు చేయాలి ఓన్గా. క్లియర్ కదా? చెప్పండి, ఎవరు డౌట్ అంటున్నారు? సార్ ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ అసైన్ అయిపోయిన వాళ్ళకి ఏమైనా చేంజెస్ చేయాలంటే ఎలా సార్? చేంజెస్ చేయండి, మన కాన్ఫిగరేషన్స్ లోకి వెళ్ళి చేంజెస్ చేయండి. సార్ అంటే పర్సంటేజ్ ఇచ్చాం కదా. సార్ లేదు సార్, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ ఆల్రెడీ రైజ్ అయిపోయింది, దాంట్లో 6% సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉంది సార్. కానీ యాక్చువల్ గా వచ్చేసి అది 9% అసైన్ చేయాలన్నప్పుడు ఎలా చేయాలి సార్? అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ పోస్ట్ చేయండి, రివర్స్ చేయండి డాక్యుమెంట్. ఓకే సార్, ఓకే సార్. మీరు చెప్పాను కదా కాన్సెప్ట్. రివర్స్ చేయడం అంటే ఏంటనేది. చేంజెస్ ఏమి ఉండవండి, అన్ని చేంజెస్ అవ్వవు. ఏమేమి చేంజెస్ అవుతాయి ఒక డాక్యుమెంట్ లో? ఏమేమి చేంజెస్ అవుతాయి? అన్ని ఫీల్డ్స్ చేంజెస్ చేయగలమా? మనీ చేంజ్ చేయలేము, కంపెనీ కోడ్ చేంజ్ చేయలేము. కొన్ని ఒక 3-4 మాత్రమే అలౌ చేస్తాం మనకి చేంజెస్ చేయడానికి. డాక్యుమెంట్ రివర్సల్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను నేను మీకు? ఎంట్రీ రాంగ్ అయితే రివర్స్ చేసి. రివర్స్ అంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత ఫ్రెష్ గా ఎంట్రీ పోస్ట్ చేసుకుంటారు అంతే. అక్కడ మీకు రివర్స్ చేసి కరెక్ట్ ఎంట్రీ కింద మార్చి చూపించాను అంటే కరెక్ట్ అయినట్టు కాదు, అది క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు మీరు. క్లియరా? క్లియర్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. రికార్డింగ్ స్టాప్ చేయండి ఎవరైనా.